అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు చిన్న పాపకు గౌన్ అయితే స్టిచ్ చేస్తున్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు స్టిచ్ చేసే విధానం అయితే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా కదా, అది వచ్చేసి పైన షోల్డర్ పైన మనకు నాడ అయితే వస్తుందండి. మనకు హ్యాండ్స్ ఉండవు కదా, ఇంకా నాడ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. అందుకోసము ఒక 2 ఇంచుల పైన క్లాత్ వెడల్పు అయితే తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి ఒక 8 ఇంచులు అలా తీసుకోండి. ఇటు సైడ్ ఒక 5 ఇంచులు, అటు సైడ్ ఒక 5 ఇంచులు అనుకోండి. మొత్తం 10 ఇంచులు తీసుకోండి. ఇంకా మనకు తక్కువ ఎక్కువ అనే మనకు కావాల్సిన సైజులో ఇంకా మనం నాడ అయితే స్టిచ్ చేసుకోవచ్చు షోల్డర్ పైన బాడీకి. ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసేసి పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము రైట్ సైడ్ లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేయాలండి. రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసి ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసిన తర్వాత ఇలా రైట్ సైడ్కి తిప్పుకుంటే మనకు నీట్గా నాడ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి చూడండి, నేను ఫ్రంట్ పార్ట్లో చిన్నగా నెక్ దగ్గర కుచ్చు అయితే పెడుతున్నానండి. అందుకోసము ఒక 4 ఇంచుల పైన క్లాత్ అయితే 3 ఇంచుల పైన కానీ 4 ఇంచులు కానీ తీసుకోండి. మీకు కుచ్చు సైజు ఎంత కావాలో చూసుకొని ఆమెన క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా కుచ్చు అనేది పెట్టుకోవాలా చూడండి. ఈ ప్లేస్లో లైస్ అయినా వేసుకోవచ్చండి. మనకు నైటీకు రెడీమేడ్ డ్రెస్సులకు అలా తెల్లగా మనకు పెద్ద సైజులో లైస్ వస్తుంది చూసారా, క్లాత్ మాదిరి వచ్చి జాలీ లైస్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా లైస్ నా అక్కడ అందుబాటులో లేదు కాబట్టి ఇలా క్లాత్తో అయినా స్టిచ్ చేసి చూపిస్తున్నా చూడండి. క్లాత్ లేని వారు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనం నాడాలు పెట్టాలని నేను ఖర్చు అయితే పెట్టాను. నాడాలు పెట్టే దగ్గర ఖర్చు అయితే పెట్టుకున్నాను, ఈ లెవెల్గా వస్తుందని చెప్పేసి. ఇంకా తర్వాత చూడండి, మనకు ఒక పార్ట్ అయితే తీసుకున్నానండి. ఒక పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అయితే చూడండి ఈ లైస్ అనేది పెడుతున్నాను. ఈ బాడీ ఎలా కటింగ్ చేసుకోవాలి, గౌన్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా ఈ కుచ్చు అనేది ఇలా స్టిచ్ చేస్తున్నా చూడండి, బాడీ మీద స్టిచ్ చేస్తున్నానండి. సరిపోయేమైనా ఇంకా మనం స్టిచ్ చేసుకొని ఎగస్ట్రున్న కుచ్చు కటింగ్ చేసేద్దాము. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా మనము చూసుకొని కటింగ్ అయితే చేసేయాలి. ఎగస్ట్రున్న కుచ్చు క్లాత్ను ఇటు సైడ్ని సంఖ భాగంలో కటింగ్ చేసేయాలి చూడండి. ఈ విధంగా కటింగ్ చేసేసి ఇంకా మనము లైనింగ్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మనం నాడాలుగుని లోడింగ్తో స్టిచ్ చేసేద్దాము ఇంకా ఒకటేసారి అని చెప్పేసి ఇంకా నాడాలు అయితే తీసుకున్నా చూడండి. నాడాలు వచ్చేసి ఇక్కడ నేను ఇంకా స్టిచ్ చేసాం కదా నాడ, దాంట్లో హాఫ్ అయితే తీసుకున్నానండి. హాఫ్ తీసుకొని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వస్తుంది మనకు. ఇక్కడ కనిపిస్తున్న శారీ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి, కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇంకా శారీ వచ్చేసి చాలా తక్కువ రేట్లో అయితే వస్తుంది, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. దసరా పండుగ అయితే వస్తుంది కదా. ఇంకా బాడీ తీసుకుని చూడండి, బాడీ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనము బాడీ రాంగ్ సైడ్ మన పైకి ఉండాలండి. చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా సంఖ భాగంలో ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ, అలాగే పైన ఇక్కడ షోల్డర్ పైన వచ్చేసి ఇంకా మనం ఇందాక కుచ్చు పెట్టిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది, ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వచ్చే విధంగా కుట్టుకోండి. నేను ఇంకా మర్చిపోయి ఇలా స్ట్రైట్గా వచ్చేసానండి. ఇలా స్ట్రైట్గా రాకూడదండి. ఇంకా మనం మళ్ళీ సంఖ భాగంలో ఇక్కడ సమానంగా ఇలా పట్టుకొని సంఖ భాగంలో ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ చిన్నగా కాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇదంతా మీకు స్టిచ్చింగ్ అర్థం కావాలంటే కటింగ్ చూడండి, అప్పుడే మీకు స్టిచ్చింగ్ అర్థం అవుతుంది. కటింగ్ చూడకుంటే స్టిచ్చింగ్ అర్థం కాదండి. చూస్తున్నారు కదా, ఇంకా మనం ఈ
ఇక్కడ ఖర్చులు అయితే పెట్టుకున్న తర్వాత నీట్గా రాకుంటే మూలల దగ్గర కొద్దిగా క్లాత్ అనేది కటింగ్ చేసేయండి. నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ తర్వాత పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ చిన్న బేబీకి ఈ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా ముద్దుగా వస్తుందండి, చాలా బాగుంది. ఇంకా ఇంకొక పార్ట్ని తీసుకొని మనము బాడీ బ్యాక్ సైడ్ వచ్చే పార్ట్ అయితే తీసుకొని ఇంకా మనం ఎక్కడైతే నాడాలు పెట్టామో ఫ్రంట్ పార్ట్లో అదే విధంగా ఇటు సైడుని ఇంకా నాడాలు అయితే పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇంకా లైనింగ్ పైనుంచి ఇలా పెట్టుకొని ఇంకా మనము లైనింగ్ని సంక భాగము షోల్డర్ పైన స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని కటింగ్ చేసేసి రౌండ్గా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ ఖర్చులు అయితే పెట్టేయండి. ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై కుట్టు వేసేయండి. ఇంకా చూడండి బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసేయండి. ఆ తర్వాత చూడండి కింది బాటం పార్ట్ వచ్చేసి ఇలా మనము ఇంకా అస్సలు దీనికైతే కుట్టు రాదండి. ఇంకా అస్సలు మనకు సైడ్ కుట్టు అనేది రాదు. చూడండి ఇంకా లోపలికి లైనింగ్ వేసుకోవాలండి. లోపలికి లైనింగ్ వేసుకొని మనము ఇంకా బాడీగా అటాచ్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా తొందరగా మనకు బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇలా లైనింగ్ లోపల నుంచి వేసేయండి. వేసేసి బాడీ రాంగ్ సైడే ఉండాలండి పైకి. ఇంకా ఈ క్లాత్ అనేది జరగకుండా నేను ఒక కుట్టు అయితే వేసానండి. ఆ తర్వాత చూడండి బాడీ లోపల నుంచి మనము ఈ కింది బాటం పార్ట్ అనేది వేసుకొని ఆ తర్వాత చూడండి మనము ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. అంతే, చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. బాడీ రాంగ్ సైడ్ ఉండాలండి పైకి. ఆ తర్వాత కింది బాటం పార్ట్ రైట్ సైడ్ పెట్టుకోండి. లోపల నుంచి ఈ బాటం పార్ట్ అనేది బాడీ లోపల నుంచి బాటం పార్ట్ అనేది లోపల నుంచి వేసి ఇంకా ఇలా చుట్టూ స్టిచ్ చేసుకుంటే ఇంకా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ని మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఇంకా నాకు కొద్దిగా గోల్ అనేది నడుముల దగ్గర కింది బాటం పార్ట్ కొద్దిగా ఎక్కువ అయితే వచ్చిందండి. ఇంకా అక్కడక్కడ చిన్నగా ఫిల్ అయితే పెట్టాను, కుచ్చు అయితే పెట్టాను. ఇంకా కింది సైడ్ని డబుల్ ఫోల్డింగ్ అయితే స్టిచ్ చేశానండి లైనింగ్కు అలాగే బాటం పార్ట్కు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.